సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎండలతో అల్లాడుతున్న కాకినాడ జిల్లా చెరివేంద్రాలే ప్రజలకు ఊరట. పెదపల్లి బీభత్సం, 13 దూడలపై దాడి. కాకినాడ శానిటేషన్ వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత. ఏఐటీసీ నేత తాటిపాక మధు. దేశంలో ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై నమ్మకం, అభివృద్ధి, పేదల సంక్షేమం అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధించిన 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, పేదల సంక్షేమం అంశాలపై జిల్లా స్థాయి కార్యక్రమం కాకినాడ గాంధీనగర్లోని క్షత్రియ పరిషత్ హాల్లో మంగళవారం నిర్వహించారు. బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మొసలిగంటి సురేష్, జిల్లా కార్యదర్శి సత్యకుమార్, కె చిన్నాపాజీ, స్థానిక మండల అధ్యక్షులు గోడి వెంకట్, పార్టీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనకి చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో పాటు లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటే 12 సంవత్సరాలు ఏకదిటిన ఎన్నిక కాబడిన అతి ఎక్కువ కాలం పరిపాలన చేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పూర్తి చేసుకునే సందర్భంగా ఆయన పరిపాలనకు ప్రజలకు నిదర్శనంగా అనేక కార్యక్రమాల ద్వారా యోగా కార్యక్రమం కానీ, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానీ, సమాజంలో ఉన్న ప్రతిభావంతమైన వ్యక్తులను కలిసి వారికి బీజేపీ చేసిన పనుల గురించి తెలియజేసే అనేక కార్యక్రమాలను తెలియజేయడానికి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు కాకినాడ జిల్లాలో వర్క్షాపులో పాల్గొనడం జరిగింది. రాబోయే 15-20 రోజుల పాటు చేయబోయే కార్యక్రమాలకు కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్ని జరగబోయే కార్యక్రమాలకు సన్నాహితం చేసే దృష్టిలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మోడీ గారు ప్రధానిగా 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం కూడా వారు చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తిగా విట్నెస్ చేసింది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఎంతో పేరు తెచ్చుకుని ఒక ఆల్టర్నేటివ్ లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ డెవలప్మెంట్ అంటే మోడీ గారు అంటే డెవలప్మెంట్ అనే స్థాయికి ఇంతకాలం నుంచి ఆయన వర్క్ చేసుకుంటూ మన భారతదేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా ఈ 12 సంవత్సరాలు పూర్తయినటువంటి మోడీ గారి పాలన పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లాలోనూ కూడా కార్యశాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కాకినాడలో ఇవాళ క్షత్రియ పరిషత్లో కార్యశాల నిర్వహించడం జరిగింది. దీనికి మట్టా ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ గారు వచ్చి ప్రిసైడ్ చేశారు. ఈ కార్యశాలలో ఈ నెల 5వ తేదీ నుండి 21వ తేదీ వరకు చేయాల్సినటువంటి ప్రతి ఇష్యూ కూడా వారు తెలియజేశారు. దానికి పూర్తిగా సన్నద్ధంగా ఉంటూ మొక్కలు నాటే కార్యక్రమం నుండి యోగా డే వరకు కూడా ప్రతి బీజేపీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ జిల్లా స్థాయిలో ప్రతి మండలంలోని కూడా బాగా మంచి స్థాయిలో మోడీ గారు చేసినటువంటి పాలన విషయంలో అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్వచ్ఛ భారత్ మోడీ గారు బాగా చేస్తారు. కాకినాడలో మటుకు స్వచ్ఛ కాకినాడ ఎక్కడ కనబడట్లేదు. డెఫినెట్గా అండి, మెయిన్ డంపింగ్ సమస్య బాగా ఎక్కువగా ఉంది. దాని మీద మీ పార్టీ పరంగా తప్పకుండా ఏదైతే డంపింగ్ సంబంధించినటువంటి సమస్య ఉందో గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి, ప్రజెంట్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నివేదిక ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా బాగా స్పందించి తప్పకుండా దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే దాని మీద అతి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి పార్టీ పరంగా మాకు తెలియజేయడం జరిగింది. కలెక్షన్ కూడా ఎక్కడికెక్కడ వదిలేస్తున్నారు రోడ్లు మీద. ఎక్కడ అంటే తమరు చెప్పినట్టు కాకుండా డస్ట్ సిటీ కింద కనబడుతుంది. అదండి, తమరు చెప్పినట్టు కొంత ఏదైతే ఈ మున్సిపల్ వేస్ట్ ఇళ్ల బయట నుంచి కలెక్ట్ చేసే విధానం ఉందో అక్కడ కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. తడి చెత్త పొడి చెత్త అనే ఆస్పెక్ట్లో కూడా కొంచెం
కొన్ని ప్రదేశాల్లో అనుకున్న స్థాయిలో జరగట్లేదు. దాని మీద భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ వార్డ్స్లో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మరొకసారి ఈ విషయం తెలియజేస్తాం. కాకినాడలో శానిటేషన్ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ శానిటేషన్పై చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్మికులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మధు, గతంలో 2.5 లక్షల జనాభాకు 1250 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం 5.7 లక్షల జనాభాకు కేవలం 800 మంది మాత్రమే ఉన్నారని, అందులో 600 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడం, వాహనాల పరికరాల కొరత కారణంగా శానిటేషన్ వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈ నెల 7న భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో భవిష్యత్తు పోరాట కార్యాచరణ ఖరారు చేస్తామని నాయకులు తెలిపారు. ఇది సమస్య జూన్ 1వ తేదీ నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తునిలో జిల్లా అధికారుల సమావేశంలో అన్ని మున్సిపాలిటీ రాష్ట్రం అన్నింటి కన్నా కాకినాడ మున్సిపల్ శానిటేషన్ మైనస్లో ఉంది అని చెప్పారు. దీన్ని తీవ్రంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ కాకినాడ జిల్లా ఏఐటీసీ జిల్లా ప్రధాన గారి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కారణం ఏంటంటే, ఒక స్కూల్లో ఒక హాస్పిటల్లో డాక్టర్స్ టీచర్స్ లేకపోతే స్కూల్ ఏం డెవలప్ అవుతుందో, ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఈ ముఖ్యంగా కాకినాడ టౌన్లో జనాభా 6 లక్షల మంది. 6 లక్షల మందిలో 600 మంది పనిచేస్తున్నారు. స్టిల్ పని చేయగలమా? మీరే ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. రెండోది, సిబ్బందిని మీరు పెంచారా? సుమారు 1400 మంది పైన సిబ్బంది ఉన్నారు. అలాంటిది 600 మంది మాత్రమే ఉన్నారు. 2 లక్షల జనం ఉన్నప్పుడే సిబ్బంది ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు జనాభా తక్కువ ఉన్నారు. రెండవది, వాహనాలు ప్రతి 15 సర్కిల్కి ఒక్కో సర్కిల్కి ఒక కంఫర్ట్ వెహికల్ ఇచ్చారు. ఆ వెహికల్లో ఇప్పుడు 4 తిరుగుతున్నాయి, మిగతా 11 తిరగట్లేదు, రిపేర్లో ఉన్నాయి. అంటే ఈ 4 వెహికల్సే ఈ 15 కాకినాడ టౌన్ అంతా తిరగాలి. ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లకి 10 ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. అది కూడా ఎల్లా వద్దు అని అయ్యి ఉన్నాయి. గ్లౌజులు లేవు, సబ్బులు లేవు, డ్రెస్సులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ సమస్యలు ఇన్ని తీవ్రంగా ఉండి శానిటేషన్ బాగుండాలంటే ఎలా బాగుంటుంది? డ్రెస్సెస్, గ్లౌజెస్ అన్ని కూడా ఇవ్వండి, వెహికల్స్ పెంచండి, రిపేర్ చేయించండి, కొత్త వెహికల్స్ కొనండి. ఇలాంటప్పుడు శానిటేషన్ బాగుంటుందని మేము కోరుతున్నాం. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాలు 2027ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల కోసం నగర పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి పార్కింగ్, తాత్కాలిక వసతి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో ప్రతిపాదించిన 16 పుష్కర్ నగర్లు లేఅవుట్లను త్వరితగతిన రూపొందించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవల సమన్వయానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాజకీయాలపై బయటి రాష్ట్రాల నాయకుల పెత్తనం అంగీకరించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశభక్తి, ఉద్యమాలు, ప్రజా పోరాటాల గురించి తాము ఎవరి వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా గౌరవిస్తామని, నటుడిగా అభిమానమిస్తామని తెలిపారు. సోదరుడిగా ఇంటికొస్తే ఆతిథ్యం ఇస్తామని, బిర్యానీ పెట్టి సత్కరిస్తామని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుని పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర స్వాభిమానం, రాజకీయ స్వయం ప్రతిపత్తి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్, పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ ఇన్ సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది, ఇక్కడ
దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% ఆఫ్ ఇండియా, బట్ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. సో వీ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మారల్ లెక్చర్స్ ఆర్ మారల్ పోలీసింగ్ ఫ్రమ్. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. పెద్ద పులి వేటాడితే ఎలా ఉంటుందో అటవీ శాఖ అధికారులు కల్లారా చూశారు. పులి వేటాడిన తీరును చూసి గ్రామాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పులి పంజా దెబ్బకు లేగదూడల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. దారిలో కనిపించిన ప్రతి పశువును వేటాడి హతమార్చింది. పోలవరం జిల్లా దేవిపట్నం మండలంలో పెద్ద పులి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున సమయంలో 13 దూడలపై దాడి చేసి చంపింది. దండంగి, గంగపాలెం గ్రామాల మధ్యలో పొలాల్లో ఉన్న పశువులపై దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మార్గ మధ్యలో కనిపించిన ప్రతి పశువుపై పులి దాడి చేసి తన పంజా విసిరింది. ఒకేసారి 13 దూడలను చంపడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులిని ఎలాగైనా పట్టుకుని జూకు తరలించాలని గిరిజనులు కోరుతున్నారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశాల్లోకి అటవీశాఖలో ముఖ్య అధికారులు, కింది స్థాయి అధికారులు, సిబ్బంది భారీగా తరలి వెళ్లారు. డ్రోన్ కెమెరాలు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే పరికరాలు, మరికొందరు నిపుణులు తరలి వెళ్లారు. దండింగి సమీపంలో కొండపై పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా బాణుడు నిప్పులు చెలరేగుతున్నాడు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా గారుస్తున్న చిరుజల్లులు ఎండవేడిని తగ్గించాల్సింది పోయి వాతావరణంలో తేమను పెంచి మరింత ఉక్కపోతను సృష్టిస్తున్నాయి. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ఇతరులు బయటికి వెళ్ళరావడానికి ఆసక్తి చూపడం లేదు. ఎండ తీవ్రత కారణంగా ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు కూడా వెలవెలబోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, కూలీలు, చిరు వ్యాపారులు ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఎండల పరిస్థితులు ప్రజల దైనందిక జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న చలివేంద్రాలు కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నాయి. కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త సకాలంలో తొలగించకపోవడం, డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో చెత్త కుప్పలు కనిపిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు మూసుకుపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిష్టకు, ప్రజారోగ్యానికి పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన అంశమని, దీనిపై అధికారులు అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాకినాడ నగరం 2015లోనే స్మార్ట్ సిటీగా ఎంపికైంది. చాలా సంతోషించారు నగర ప్రజలందరూ కూడా. కానీ స్మార్ట్ సిటీ ఆశయాలు అన్ని పూర్తిగా నెరవేరలేదు. కొన్ని విషయాల్లో అభివృద్ధి ఉంది. కాకినాడ నగరానికి ప్రధానమైన సమస్య వర్షాకాలంలో ముంపు సమస్య. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినా, 2-3 గంటలు కంటిన్యూ వర్షం కురిసినా మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, కొన్ని ఏరియాలు పూర్తి స్థాయిలో జలమలం అయిపోతుంటాయి. వర్షం నీరు, మురికి నీరు కలిసి ప్రవహించడం, వాహనదారులు, పిల్లలు ఇబ్బంది పడడం అనేది తరచుగా జరుగుతున్నది. నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారు కానీ, అధికారులు కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే రోడ్ల మీదకి వస్తుంటారు. ఇది చాలా అభినందనీయం. అయితే ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్డు శుభ్రం జరిగిందా లేదా, చెత్త సేకరణ ఎలా జరుగుతుంది, పార్కుల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాటి వరకే పరిశీలించడానికి పరిమితం అవుతున్నారు. మనకు ముఖ్యంగా పరిశీలించాల్సింది ఏంటంటే కాకినాడ నగరంలో ఉన్న మేజర్ డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ పూడికల తీత ఎలా ఉన్నది. వీధుల్లో ఉన్నటువంటి డ్రైన్స్ పూడికల తీతలు జరుగుతున్నాయి. మరి మెయిన్ డ్రైన్స్కి చేయాలంటే దానికి మనుషులు కావాలా, ఎక్విప్మెంట్ కావాలా, యంత్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలా. ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభం అయిపోయింది. ఎండలు తగ్గుతూ వస్తున్న సమయంలో 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇంకా వర్షాకాలం సీజన్ మొదలైందంటే పూడికలు తీసిన పూడికే మళ్ళీ డ్రైన్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన కాకినాడ నగరంలో అధికార యంత్రాంగం స్పందించి
మేజర్ డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్, పూడికలన్నీ కూడా తొలగించినట్లయితే రేపు వర్షాకాలం సీజన్లో ముంపుని అరికట్టవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గంలోని ఏ సమస్యనైనా తక్షణం పరిష్కరించే దిశగా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. తమకు 6 ఏళ్లుగా ఉన్న ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరుతూ గొల్లప్రోలు మండలం పట్టు పరిశ్రమ రైతులు తమ గ్రామం మీదుగా వెళ్తున్న సాగరమాల రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని కోరుతూ యూ కొత్తపల్లి మండలం కొత్తపల్లి రైతులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును కలిసి విన్నవించుకున్నారు. ఈ రైతులతో కలిసి పెండం దొరబాబు పిఠాపురంలోని పాడా కార్యాలయానికి వెళ్లి పాడా పీడీ శివరాంప్రసాద్ను కలిశారు. రైతుల సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా రైతులు పీడీ శివరాంప్రసాద్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం పట్టి రైతులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం తాలూకు చేప్రోల్ గ్రామం అండి. మేము పట్టు రైతులు అండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పడా ఆఫీస్కి రావడం జరిగిందండి. మా రైతులందరూ మాకు ఇన్సెంటివ్ బకాయిలు గత 6 సంవత్సరాల నుంచి వస్తలేదండి. దాని గురించి మన పడా డీడీ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికని వచ్చామండి మేము. అతను మాకు సానుకూలంగా సంధించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నామని మా అన్నీని సానుకూలంగా సంధించారండి. మా ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకుని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగిందండి ఈరోజు. కాబట్టి త్వరగానే పవన్ కళ్యాణ్ మీ సమస్యలు చెప్పండి. మా సమస్యలు కిలోకి 50 రూపాయలు ఇన్సెంటివ్ అని గవర్నమెంట్ ఇవ్వాలండి. అది 6 సంవత్సరాల నుంచి రావడం మానేసిందండి. దాన్ని తర్వాత పక్క మందులు కొట్టడంలో మా పురుగులు గూడు కట్టడం మానేస్తుందండి. ఆ మందులు కూడా బ్యాన్ చేసిన మందులు, రసీదు ఇవ్వని మందుల వల్ల అది ఇక్కడ మనం ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ మందుల వల్ల కూడా మా పురుగులు కడతలేదు. దాని గురించి కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. సానుకూలంగా సంధించారండి. ఇవన్నీ మాకు అనుకూలంగా చేస్తానని మాట ఇవ్వడం జరిగిందండి. అగ్రికల్చర్ రైతులకి అందరికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కూడా వారి యొక్క సమస్యని ఆ రోజుల్లో 1 కోటి రూపాయల వరకునే వారికి ఆ రోజున మనం తేవడం జరిగింది. ఈ రోజున దాదాపు 4 కోట్ల రూపాయల బకాయిలు ఉండే పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆ రైతులందరూ కోరిక మీద ఈ రోజున ఏదైతే ఈ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ సమస్యలను తీర్చే విధంగా వెళ్తున్నటువంటి పడా ఆఫీసు పీడీ గారి దగ్గరికి రావడం, ఆ రైతులందరూ కూడా వారి సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వెంటనే వారికి పరిష్కారం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఆ రైతులందరికీ కూడా మనం రైతులతో పాటు మేము కూడా వచ్చి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఈరోజే పవన్ కళ్యాణ్ గారు టేబుల్ మీదకి వెళ్ళేలాగా పీడీ గారు చేస్తానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏ సమస్య అయినా సరే ఈ నియోజకవర్గంలో చెప్పిన వెంటనే స్పందించి ఆ సమస్యను తీర్చే విధంగా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ సెరికల్చర్ రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరొక సమస్య సాగరమాల రోడ్డు. ఈ ప్రాంతంలో సాగరమాల రోడ్డు రావడం అనేది ఉప్పాడ తీర ప్రాంతంలో చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. అక్కడే సెజ్ ఉండే పరిస్థితుల్లో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే తరుణంలో అక్కడే పోర్టు ఇవన్నీ కూడా ఉండే తరుణంలో ఈ రోజున ఆ రోడ్డు యొక్క అవసరం ఆ ప్రాంతానికి చాలా అవసరం ఉండే పరిస్థితి. కానీ ఆ ప్రాంత రైతులందరూ కూడా వారి యొక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. వారికి ఆ రోడ్డు మీదకి డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినటువంటి పరిస్థితి. సర్వీస్ రోడ్లు ఒకవైపుకే ఇచ్చి రెండో వైపు ఇవ్వలేదని కొంతమంది రైతులు, అలాగే అండర్ పాసేజ్గా వెళ్ళే పరిస్థితుల్లో వాటర్ వెళ్ళే విధానం ఒక తోరలేసి దాని కన్స్ట్రక్షన్ చేసి ముందుకెళ్తున్న తరుణంలో రేపు రాబోయే రోజుల్లో తోరల కాయువు, రేపొద్దున రైతులందరూ కూడా మేమందరూ ఇబ్బంది పడతామనే పరిస్థితుల్లో వారందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఈ రోజున వారందరూ కూడా ఈ సమస్యని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈ రోజున వారిని కూడా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ పడా ఆఫీసులో దీనికంతా కూడా ఏ రకంగా అయితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ రకంగా ఒక ప్రణాళిక రూపకల్పన చేయడం కోసం ఈ రోజున పడా ఆఫీస్ అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన ఒక
మీటింగ్ పెట్టి 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రైతుల యొక్క సమస్యలు, అక్కడ ఆ ప్రాంతం ప్రజానీకం యొక్క సమస్యల్ని కూడా తీసుకుని ఆ రకంగా నేషనల్ అథారిటీ వారితో కూడా మాట్లాడి దీన్ని తప్పనిసరిగా ఆ ప్రాంతానికి ప్రజలకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరడం కోసం ఈ రోజున వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వామపక్ష నాయకులు జె వెంకటేశ్వర్లు, కె సత్యబాబు వెల్లడించారు. కాకినాడ సుందరయ్య భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు కె సత్యరాజులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు తీవ్రంగా ఎండగట్టారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్లిపెల వీరబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకులు జి దుర్గారావు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరొకలాగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల ముందు ప్రజలకి అనేక భ్రమలు కల్పిస్తూ, అనేక ఆశలు కల్పిస్తూ, ఎటువంటి భారాలు ఉండవని చెప్పేసి, అనేక రాయితీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికల అనంతరం ప్రజల మీద భారాలు మోపే విధంగా చేస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణే 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ గారు దాదాపు 4 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. దీని కారణంగా ₹7.50 ప్రజల మీద అదనంగా భారం పడతారు. అంతేకాకుండా ఎన్నికల ముందు కూడా గ్యాస్ ధర ₹60 పెంచి అది ₹941 గ్యాస్ ధర సిలిండరు, డొమెస్టిక్ సిలిండర్ చేశారు. అంతేకాకుండా సిఎన్జి రేట్ పెంచారు. అంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ ధర కూడా దాదాపు భారీగా పెంచేశారు. దానివల్ల హోటల్ యాజమాన్యాలు దెబ్బతిన్నారు. అదేవిధంగా రెస్టారెంట్లు మూతపడ్డాయి, హాస్టల్స్ మూతపడ్డాయి. విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ భారాల వల్ల చాలామంది మధ్యతరగతి సామాన్య ప్రజలు, కార్మికులు, కష్టజీవులు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇది పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం, సిఎన్జి ధర పెరగడం, కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం అని అంటే ప్రజల జేబుకి చిల్లు పెట్టడం, ప్రజల జేబులో ఉన్న డబ్బాని మరో రకంగా లాక్కోవడం తప్ప ఇదేమీ కాదు. నువ్వు అంబానీలకు రాయితీలు ఇస్తావు, అదానీలకు రాయితీలు ఇస్తావు, అంబానీ కోసం, అదానీ కోసం వివిధ దేశాలు తిరుగుతూ ఉంటావు, ఒప్పందాలు చేస్తూ ఉంటావు. అమెరికాలో అదానీ మీద పెట్టిన కేసును ఎత్తివేయించడానికి అమెరికాతో రాజీపడి ప్రభుత్వం డబ్బుని అక్కడ చెల్లించే విధంగా నువ్వు చేసి ఈ రకంగా తిరుగుతూ ఉన్నావు. నార్వే వెళ్ళి కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్న అదానీని బయటకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఈ దేశ ప్రజల ప్రధానివా, అంబానీకి, అదానికి ప్రధానవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు తమ మీద పడుతున్న భారాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు కోసం పోరాడాలనేది కేంద్ర పార్టీలు, అదేవిధంగా అఖిలపక్ష, వామపక్ష పార్టీలు కూడా పిలుపునిచ్చాయి. జూన్ 1 నుంచి 7 వరకు కూడా ప్రచారాందోళన చేస్తాం. 7వ తేదీ కాకినాడ జిల్లా మసీద్ సెంటర్లోను, బాలసేరు సెంటర్లోను వివిధ సెంటర్స్లో ప్రచారాందోళన చేస్తాం. కరపత్రాల పంపిణీ చేస్తాం. ప్రజలకి మైకుల ద్వారా విషయాలు చెప్పి చైతన్యవంతం చేస్తాం. 9వ తేదీన కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో చేసి మా నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసి ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు, కార్మికులు, కూలీలు, కష్టజీవులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీల తరఫున కోరుతా ఉన్నాం. జె వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. దేశంలో మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అందుకు తగ్గకుండా చాలా విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద వేస్తుంది. ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి ప్రకటనలు, ఎన్నికల తర్వాత ఒక రకమైన ప్రకటనలు చేస్తూ ఎన్నికల అనంతరం నా యొక్క ప్రభావం చూడండి అనే పద్ధతుల్లో ఒక పక్క పేద ప్రజల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. రెండవ ప్రక్క దేశంలో ఉన్నత వర్గాలు, విలాసవంతమైన జీవితం గడిపే ప్రజలకి అనుకూలంగా ఉండేటటువంటి విమాన ఛార్జీలను తగ్గించారు. ఇది ఏమి న్యాయం? ఇది సరైన విధానం కాదని ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఒక్క ప్రయాణ ఛార్జీలు భారం పడుతున్నాయి. రెండవ పక్క ఆహార వస్తువుల మీద, ఆహారం తయారు చేసేటటువంటి అనేక రకాల హాస్టల్స్, హోటల్స్ అన్నీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవేళ కేవలం ఆహార రంగం మీదే అనేక రకాల స్ట్రీట్ హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం ఈ గ్యాస్ ధరలు పెంచడం వల్ల వీధిన పడ్డారు. వీటికి వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో వామపక్ష పార్టీలు ఐక్యంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించి జిల్లా కేంద్రాల్లో
రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది. ఆ మేరకు కాకినాడ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 9వ తేదీన ఇంద్రపాలెం లాగుల వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం, 8వ తేదీన వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కాకినాడ పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని తమ నిరసనని తెలియజేయడానికి పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కె సత్యరాజు, సిపిఎం నగర కమిటీ సభ్యులు. కాకినాడ జిల్లాలో అన్యాక్రాంతమవునున్న దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవాదాయ శాఖ జిల్లా కమిషనర్ వర్ధినేని వెంకటేశ్వరరావు మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో ఉన్న ఎల్లపు నరసయ్య అన్నసత్రం భూములు అన్యాక్రాంతమయ్యాయని గ్రామానికి చెందిన ప్రతిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్ల బుల్లిరాజు జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం కిర్లంపూడికి చేరుకుని స్థానికుల నుండి వాస్తవ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫణేంద్ర కుమార్, ఈవోఎం సూర్యరమణి, అలాగే ఫిర్యాదుదారులు కుర్ల బుల్లిరాజు తదితరులు గ్రామస్తులు ఉన్నారు. రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక సౌజన్యంతో జనసేన మహిళా పౌష్టికార అవగాహన కార్యక్రమం కాకినాడలో జరిగింది. జనసేన సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌడా చైర్మన్ తలాటం సత్య, సూపర్ బజార్ చైర్మన్ పెస్రంగి ఆదినారాయణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని, జనసేన రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి ఆకుల ప్రవీణ్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పేద మహిళలకు వారి చేతుల మీదుగా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకురాలు జనసేన కాకినాడ సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి జన్మదిన సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అతిథులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాజేశ్వరి పిల్లారిశెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ 36 వార్డు 5 కమిటీ మెంబర్. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మా ప్రియతమ సోదరులు డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు మహిళా సాధికారత దిశగా మేము ముందుకు వెళుతూ నేను కాకినాడలో 50 వార్డులను కూడా రాజీస్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఒక ఎన్జిఓని స్థాపించి గత 25 సంవత్సరాల నుంచి కూడా రూరల్లోనూ సిటీలోనూ కూడా మహిళలకు 50 రకాల వృత్తి ఉపాధి శిక్షణని ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఉపయోగించుకుని మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా ఆర్థిక స్వావలంబన భర్త మీదో, తండ్రి మీదో, బిడ్డల మీదో ఆధారపడకుండా ప్రతి వారికి ఒక టాలెంట్ ఉంటుంది. కేవలం వారు చేసే వంటలోంచి కూడా ఎంతో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఈ కుకింగ్, బేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, మిషను, ఎంబ్రాయిడరీస్ లాంటి 50 రకాల శిక్షణ నేను ఉచితంగా ఇస్తాను. మెటీరియల్ కూడా నేనే ఇచ్చి, కాబట్టి కాకినాడ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మహిళలు మరి ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యతని ఈరోజు వివరిస్తూ పౌష్టికాహారం, మహిళల ఆరోగ్యం మీద ఒక అవగాహనని కల్పిస్తూ మరి ఇక్కడ 200 మంది మహిళలకి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎండలతో అల్లాడుతున్న కాకినాడ జిల్లా చెరివేంద్రాలే ప్రజలకు ఊరట.
పెద్దపల్లి బీభత్సం 13 దూడలపై దాడి. కాకినాడ శానిటేషన్ వైఫల్యానికి ప్రభుత్వమే బాధ్యత. ఏఐటీయూసీ నేత తాటిపాక మధు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.